పవన్ కళ్యాణ్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న చిత్రం 'ఓజీ'. గత ఏడాది వాయిదా పడిన ఈ మూవీ మళ్లీ స్టార్ట్ అయింది. పవన్ కూడా ఓజీ మూడ్‌లో వెళ్లిపోయారు. ముంబైలో శనివారం నుండి ఓజీ షూటింగ్ మొదలవబోతుంది. ఈ షెడ్యూల్‌కి పవన్ 10-12 రోజులు కాల్ షీట్లు కేటాయించనున్నారని సమాచారం. మరో 25 రోజుల పాటు పవన్ కళ్యాణ్ ఈ చిత్రం షూటింగ్‌లో పాల్గొంటే మొత్తం షూటింగ్ కంప్లీట్ కానుందని సమాచారం. యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో గ్యాంగ్‌స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించనున్నారు. సుజిత్ దర్శకత్వంలో డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 2 నెలల క్రితం మొదలైన ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే సగానికి పైగా పూర్తయింది. సెప్టెంబర్ 26న ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది ప్లాన్. అయితే ఇప్పుడు ఓజీ 2 కూడా ఉండబోతుందన్న టాక్ నడుస్తుంది. క్లైమాక్స్‌లో అందుకు హింట్ కూడా ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. కానీ ఓజీ 2లో పవన్ కనిపించడని సమాచారం. ఓజీ 2లో పవన్ కేవలం అతిథి పాత్రకే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఓజీని కూడా ఓ ఫ్రాంచైజ్‌గా, ఓ వరల్డ్‌గా మార్చే ఆలోచనలో ఉన్నాడు సుజిత్. ఓజీలో కీలకమైన పాత్రలు చాలా ఉంటాయని, ఒక్కొక్క పాత్ర చుట్టూ ఓ కథ నడుస్తుంది. అలా ఒక్కో పాత్రతో ఒక్కో సినిమాను రూపొందించిన ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. పవన్ పాత్రకు ఓ గతం అంటూ ఉంటుంది. గతంలో ఏం జరిగింది అనే పాయింట్‌తో ప్రీక్వెల్ కూడా చేయొచ్చు. కాకపోతే ఈ ప్రీక్వెల్ పవన్ కోసమే సిద్ధం చేయాలి. ప్రస్తుతం పవన్‌కున్న కమిట్మెంట్‌లు దృష్ట్యా ఆయన సినిమాలన్నీ తగ్గించుకోవాలని చూస్తున్నాడు. ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమన్ మాట్లాడుతూ ఈ సినిమాలో ఒక పాటను సింబు పాడినట్లు తెలిపారు. అయితే తాజాగా ఈ రోజు సింబు, కమల్ హాసన్ ప్రధాన పాత్రలో నటించిన థగ్ లైఫ్ మూవీ ప్రమోషన్‌లో భాగంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. అందులో భాగంగా హీరో సింబు ఓజీ సినిమా అప్డేట్‌ను ప్రేక్షకులకు అందించారు. ఓజీ సినిమా సాంగ్ త్వరలో మీ ముందుకు రానుంది. తమన్ నుంచి మ్యూజిక్‌ని అందించారు. పవన్ కళ్యాణ్ సినిమాలో ఓ పాట పాడాలని నా డ్రీమ్ ఈ సినిమాతో తీర్చుకున్నాను. త్వరలోనే ఓజీ సినిమాలో నేను పాడిన పాట రిలీజ్ అవుతుంది అని సింబు తెలిపారు. ఈ వీడియో చూసిన పవన్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఓజీ సినిమా ముంబై అండర్ వరల్డ్ నేపథ్యం సాగే ఓ గ్యాంగ్‌స్టర్ మూవీ. ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ ఓజస్ గంభీర అనే రౌడీ డాన్ పాత్రలో నటించనున్నారు. ఆయన 10 సంవత్సరాల తర్వాత ముంబైకి తిరిగి వచ్చి తన ప్రత్యర్థిపై ప్రతీకారం తీర్చుకోవడానికి ప్రయత్నిస్తాడు. వీరిద్దరి చుట్టూ కథ నడుస్తుంది. ఇక ఈ సినిమా త్వరలోనే సాంగ్ రిలీజ్ అవుతుందంటూ సింబు ఇచ్చిన హింట్‌తో ఫ్యాన్స్ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్‌ని కొట్టండి.